మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. చాలా సో భూమి అక్క భూమి అక్క భూమి అక్క అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూమి అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఓ ఎందుకండి అంత రిస్క్? సరదాగా ఇట్లా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది, ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు నేను ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా అని చెప్పారు, నేను విన్నాను కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయింది, నేను బయలుదేరిపోయాను, నాకు అర్జెంట్గా ఒక 3,000 కావాలి అక్క పంపించమని అడగండి. రీజన్ చెప్పొద్దు, నా ఫోన్పే పని చేయట్లేదు, స్కాన్ చేస్తుంటే నాకు అర్జెంట్గా ఒక 3K కావాలి పంపించండి అని అడగండి. జస్ట్ ప్రాంక్ కాల్. స్పీకర్. హలో హలో హామా అక్కగారు, చెప్పండి. ఇంటర్వ్యూ మంచిగా అయింది అక్క. అవునా, నైస్. నేను రూమ్కి వెళ్తున్నాను, అర్జెంటుగా ఒక 3K అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తారా? 3Kనా? ఆ, సరే. ఆ, ఓకే అక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పండి, వద్దని చెప్పండి. అక్క అక్క వీళ్ళు చాలా బలవంతంగా ఇలా చేపియమన్నారు, అందుకే చేశాను, సారీ. దానికైతే అమౌంట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను పంపిస్తా. వద్దు వద్దక్క, ప్రాంక్ కాల్. ఇదేదో ఇంగ్లీష్ లో అంటారు అక్క, ఫ్రాంక్ అంట. ప్రాంక్. ఇదేదో బాగుంది, నేను నిజంగా అనుకున్నా. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో టెస్ట్ అంటే చేయడానికి. మన ఇద్దరు బాండింగ్ ని టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, బట్ ఇన్ కేస్ వాళ్ళే తెలియదు కాక ఈ అమౌంట్ మ్యాటర్ అనేది మన మధ్య లేదు అని. మ్యాటరే కాదు అది. అండ్ సీరియస్లీ అండి, మా అక్క లైన్ లో ఉన్నప్పుడు చెప్తున్నా, లేనప్పుడు కాదు. ఆ, నాకు అక్క అంటే భూమి అక్క, అంతే. సీరియస్లీ ఇదండి, హార్ట్ఫుల్ గా ఇదైతే నో, అసలు ఎక్కడ సంథింగ్ ఇలా కాదు, మా మధ్య రియల్ బాండ్ ఉందండి. అదే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అదే కదా, కదా, అడుగు పెడుతున్నా వెళ్తున్నారు అని. అక్క వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ లోకి వచ్చినందుకు. అయ్యో, ఒక లైఫ్ లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి తమ్ముడు దొరికారు నాకు. నేను ఒక తమ్ముడుగా మీకు కూడా మాటిస్తున్నా, నేను ఏదో చేసినని చెప్పలే కానీ మీరు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు కొంచెం. నేను వెయిటింగ్. ఓ, మీరైతే డైరెక్ట్ మీ సక్సెస్ మీట్ లెక్క మీతో మాట్లాడేది ఇక నెక్స్ట్ మూవీస్ రావాలి మీకు మంచిగా. అండ్ థ్యాంక్ యూ. నా హోప్ అయితే మీరు ఒక్క మూవీ ఇట్లా పడితే మరో సాయి పల్లవి అవుతారని నాకు డెఫినెట్లీ ట్రస్ట్ అక్క, ఇదైతే షూర్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం మాట్లాడితే వీళ్ళు ఇంటర్వ్యూ అయిపోయింది అక్క. 2 to 3 hours వాళ్ళకి ఇంటర్వ్యూ డైరెక్ట్ 10 hours పెట్టుకోవాలి, లేదా లైవ్ పెట్టుకోవాలి ఇక. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. నో. ఓకే మా. ఓకే అక్క, బాయ్. బంగారం అండి మా అక్క. కొట్టిన బాగుండి ఉంచుకునేటోళ్ళం. చూస్తారు ఇది. అయ్యో సారీ అక్క. పంపిస్తారులే, పర్లేదు, తర్వాత పంపిస్తారు. అంటే చాలా పొగిడారు కదా, దీనికి ఫోన్ పే చేస్తారు. లేదండి, నిజంగానే అక్క అంటే నాకు రీసెంట్ టైమ్స్ లో, అండ్ నేను కూడా ట్రస్ట్ చేస్తున్నా, మీకు ఎవరికి తెలియని ఒక పాయింట్ చెప్తున్నా. ఓకే. భూమి అక్క ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం హిట్ టాక్ అనేది ఎక్కువ ఉంటది, ఇది రాసి పెట్టుకోండి. నేను తెలియక అంటున్నా, అంత పెద్ద స్టేట్మెంట్ అని తెలియదు నాకు, అక్కను కూడా చెప్పట్లేదు. చాలా లక్కీగా వెళ్ళండి అమ్మ. అవునా? చాలా, ఏ ప్రాజెక్ట్ ఎక్కినా గానీ వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది, ఇదైతే షూర్ అండి. నా గట్టి నమ్మకం అది. అక్కని చూడగానే ఒక మీ బావగారు ఎలా ఉంటారు? బావగారు గగన్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నాను, మిగతా వాళ్ళు చేయరని కాదు. బావకి ఎప్పుడైనా ఒక సీన్ ని ఎలా డిఫరెంట్ గా చేయాలి, ఆయనకి ఏందనంటే ఒక సీన్ అంటే సీన్ కాదండి, దానికోసం యుద్ధం చేస్తారు. రియల్ ఫైటర్ అని నాకు తెలిసి యుద్ధం చేస్తారు దాని గురించి. ఒక ఎమోషనల్ సీన్ అంటే ఇంకెలా తీసుకోవాలి, ఇంకెలా, అట్లా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. బాగా కష్టపడతారు. అండ్ బావకి ఎప్పుడు చెప్పలేదు, చెప్తే బాగోదు ఆయన ముందు ఆయనకని. ఆయన దగ్గర కూడా కొంచెం నేర్చుకుంటున్నాండి నేను. అంటే సమ్ టైమ్స్ ఆయన తీసుకునే విధానం, ఎమోషన్ కానీ, క్యారెక్టర్ డెప్త్ ఎలా పట్టాలనేది నాకు లిటరల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఆయన చూస్తే. మీలో గొప్ప విషయం ఏంటి తెలుసా, వాళ్ళని పొగుడుతూ నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఒబీడియంట్ గా మాట్లాడుతున్నారు చూడండి. థ్యాంక్ యూ అండి, అందరి దగ్గర నేర్చుకోవాలి కదండి, తప్పదు. ఇంకొకటి, అందరికి చాలా మట్టికి తెలియని విషయమో మరి లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ, మనకు వచ్చిందే ఇనఫ్ అనుకుంటారండి. అది ఎప్పటికైనా కానీ అది రాంగ్ అవుతుంది నాకు తెలిసిన మట్టికైతే. అండ్ మనం ఎంత నేర్చుకున్నా ఇంకా చేయాలి అనే సెన్స్ మనకి ఎప్పుడైతే ఉంటుందో
డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడైనా మంచి సక్సెస్ అవుతారండి. ఓకే. ఇక్కడితో నాకు ఇది నేను సూపర్ రా బాబు, నేను ఎక్సలెంట్ అనుకుంటే మనం ఇక్కడితో ఆగిపోతుంది. ఆగిపోతాం. ఓకే. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకెట్లన్నా తీసుకోవచ్చా, ఈ సీన్ ఇంకెలానో ట్రై చేయొచ్చా అని తీసుకుంటే బాగుంటుందండి. దీనికి సైమల్టేనియస్ గా మనసంతా నువ్వే చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఈటీవీ ప్రాజెక్ట్ కనెక్ట్ అదే వెళ్తున్నారా? అది కూడా వెళ్తున్నాను. చేస్తున్నారు అట్లా. అవును, బానే వచ్చింది. అది కూడా ఒక 2 months పైన అవుతున్నట్టుంది కదా 2 క్యారెక్టర్. months పైన అవుతుందండి. ఇక్కడ నుంచి ట్రాక్ ఎక్కువ ఉంటుంది. అంటే క్యారెక్టర్ని అలవాటు చేశారు ఫస్ట్ స్టార్టింగ్. అండ్ నేను అనే పర్సన్ని సూర్యగా అక్కడ పరిచయం కాబోతున్నా ఈటీవీలో ఓకే. మనసంతా నువ్వు సీరియల్లో. అక్కడ నుంచి ట్రాక్ ముందు తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అండి, మనకి తెలియదు కదా. అక్కడ అక్క బావలేరా సింధు యష్? అంటే వాళ్ళతో బాండ్ పెరగొచ్చండి. వాళ్ళతో సీన్స్ పడ్డాక పెరుగుతుంది. అంటే 1-2 సీన్స్ కన్నా ఫ్యామిలీ యాడ్ అయినప్పుడు ఇంకా తప్పదు, నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు నాతో మాట్లాడాలి. ఎనీ టైం మాట్లాడుకుంటూ ఉండటం కుదరదు కదండి. సో బాండింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వాలండి. వాంటెళ్ళి పరిచయం చేసుకోవాలనుకుంటే అది ఎక్కువ కాలం ఉండదు. కష్టమే, ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వేం చేస్తున్నావు తమ్ముడు, లేకపోతే అన్న ఇది సంథింగ్ అలా మాట్లాడుకుంటూ పెరిగిన బాండ్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే వచ్చినప్పుడు తమ్ముడికి కూడా ఉందా ఈరోజు షూట్, ఆ ఒపీనియన్ వస్తూ ఉంటుంది అలా. ఓకే. ఈ షూటింగ్స్ లో ఫుడ్ గురించి తెగ మాట్లాడుకుంటుంటారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మంచి ఫుడ్ పెడతారా లేకపోతే ఇబ్బంది పడతారా? నేను అది గమనించడం లేదో పక్కన పెడితే అండి, వీటి గురించి చాలామంది ఆర్టిస్టులు పట్టించుకోరు. ఓకే. పట్టించుకోరు మీన్స్ ఏంటంటే ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ మోస్ట్లీ యాక్టర్స్లో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నార్మల్గా మనమే ఏమైనా డస్ట్లో ఉన్నా కానీ ఒక 2-3 దోమలు ఏమైనా కుట్టినా కానీ ఇరిటేటివ్ ఫీల్ అవటం, ఫుడ్ బాగాలేకపోయినా మనం తినకపోవటం, సంథింగ్ టైర్డ్ అయిపోతే చెయ్యము పడుకుంటా, ఇలాంటివి ఉంటాయి. ఓకే. కానీ ఆర్టిస్ట్లో ఉన్నది ఇది ఒక క్వాలిటీ చాలా బాగుంటుందండి. అడ్జస్ట్ అవుతారండి మ్యాక్స్. ఒకళ్ళు ఫుడ్ బాగాలేదనుకో, ఒక సీన్ రెడీ ఉంది, నెక్స్ట్ కొంచెం అన్న తిందాం, తినేసి సీన్కి వెళ్ళిపోదాం, ఆ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, అదొకటి ఉంటుంది, మస్కిటో సంథింగ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి రాసుకోవటం. అసలు మ్యాక్స్ సీన్ చేయాలి, ఇప్పుడు షూట్ చేయాలి, ఆ సెన్స్ లో మోస్ట్లీ ఉంటారండి. అదొకటి మంచిగా అనిపిస్తుంది. ఇవి పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకుంటే లొకేషన్స్ అన్ని అయ్యేం పర్మనెంట్ హౌసెస్ కాదు కదండి, ఎనీ టైం క్లీన్ ఉండడానికి. మనం కూడా అర్థం చేసుకోవాలి, మోస్ట్లీ క్లీన్ ఉంటే సమ్ టైమ్స్ మరీ మన ఇల్లు ఉంచుకున్నంత అయితే ఉండవండి, అదైతే ఖచ్చితంగా. బట్ అయ్యేం పట్టించుకోరు అనమాట. బయట గుర్తుపడతారా శివ అనే క్యారెక్టర్ ని? నేను ఒక 4 to 5 మ్యాక్స్ ఒక 6 సీరియల్స్ చేశాను. ఫేమ్ అనేది గుర్తుపట్టడం కలవరకోళ్ళ కనకమహాలక్ష్మి నుంచి స్టార్ట్ అయింది. నార్మల్గా అంటే అందరూ కాదు, కొంతమంది ఆ సీరియల్ చూసేవాళ్ళు డెఫినెట్లీ గుర్తుపట్టేటోళ్ళు. బట్ మేఘ సందేశం శివగా మాత్రం చాలా గట్టి పేరు ఇచ్చిందండి. అది నా లైఫ్ ని చేంజ్ చేసింది అనుకోవచ్చు. చెప్పేగా భూమి అక్క ఎక్కడ ఉంటే అక్కడ నా లైఫ్ లోకి వచ్చినందుకు అట్లా కూడా నాకు మంచి జరిగిందని అయితే నేను ట్రస్ట్ చేస్తున్నా గట్టిగా. బికాస్ నేను ఎక్కడికి పోయినా కానీ విలేజ్ సైడ్ సంథింగ్ జీతులో టాప్ ఉందండి మేఘ సందేశం. సో నా లక్కీగా నాకు అది రావడం, నేను విలేజ్ ఎటన్నా టెంపుల్స్ కానీ సంథింగ్ అటు వెళ్ళినప్పుడు వచ్చి మాట్లాడటం. మొన్న రీసెంట్గా చింతిరుపతి వెళ్ళాను, ఏలూరు దగ్గర. అక్కడ నేను దేవుడి గురించి వెళ్తే కొంతమంది భక్తులు వచ్చి నాతో వచ్చి మాట్లాడటం, ద్వారకా తిరుపతి. అండ్ ఒక ఆర్టిస్ట్కి ఇంత మించి ఏం కావాలండి, మనం సక్సెస్ అవ్వడం ఏదో పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉండవండి. మీ కెరియర్లో మిమ్మల్ని గుర్తుపెట్టి వచ్చి మాట్లాడారంటే అదే ఒక పెద్ద సక్సెస్. ఆ పాయింట్ టైంలో అది చాలా హ్యాపీ డెఫినెట్లీ ఉంటుందండి. అదైతే గుర్తునింది అట్లా ఫస్ట్ ఒక ఫ్యాన్ బలకరించిన మూమెంట్ మీకు? ఫస్ట్ ఫ్యాన్ అండి అంటే మెల్లగా ఫస్ట్ ఫ్యాన్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఈవెన్ సుందరికాండ్ నుంచి అయినా కానీ ఎవరొకరు డెఫినెట్లీ గుర్తుపడతారండి. సో అంత పర్టికులర్గా అయితే ఏం లేదు. రీసెంట్ టైమ్స్లో అయితే మంచి మెమరీస్ ఇచ్చింది శివ క్యారెక్టర్. నాకు ఒక మంచి పేరు తెచ్చింది, అమ్మ వాళ్ళకి కానీ లేకపోతే అందరికి. నాకైతే అదైతే వచ్చింది. మీ మదర్ సీరియల్ నేను కొంచెం నా సీరియల్ మా అమ్మ చూడదండి. అదేంటి? అయ్యో. అంటే నేను చూపిస్తా బికాజ్ మా అమ్మ కొంచెం వర్క్ బిజీ సంథింగ్ అలా ఉంటారు కదా, ఖాళీ టైంలో చూస్తారు ఖచ్చితంగా. కానీ రెగ్యులర్ గా వాచ్ చేయరు, టీవీలో వాచ్ చేయరు, మొబైల్లో చూస్తారు. అది కూడా నా గురించి ఈరోజు నేను వచ్చినంట సరేరా ఏం చెప్తుంది, మంచిగా చేస్తే బాగా చేసినావు అంటది, మంచిగా లేదనుకో ఇంకా బాగా చేయాలి. సో అలా కొంచెమే చూస్తారు, ఎక్కువ చూడరు. బేసిక్ గా చూడని కదండి, మా అమ్మకి చూడాలని ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ అదేలే
బరువు అన్నీ నన్ను బాధ్యతలు మోస్తున్నారు కదా. మోస్తున్నారు కదా